నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. శివశక్తి ఫౌండేషన్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం. శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. కూటమి ప్రభుత్వంపై తనపై వ్యక్తిగతంగా బురద జల్లాలని మాజీ ఎమ్మెల్యే కొల్లా బ్రహ్మనాయుడు చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మండిపాటు. విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. రాత్రి వేళ శ్రీ గంగా పార్వతి సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తుల సంచారం. పోలీసులకు ఫిర్యాదు. తమ కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివశక్తి ఫౌండేషన్ ద్వారా రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ గంగినేని కళ్యాణ మండపంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్, పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఇక్కడ పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసిన వారికి శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇప్పటి వరకు తమ ఫౌండేషన్ ద్వారా 40,000 మందికి పైగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. ఇకపైన కూడా ఈ శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. శుక్లాల శస్త్రచికిత్సతో పాటు కంటి పొరలు తొలగించే చికిత్సలు చేయిస్తామన్నారు. 1998లో సేవాభావంతో జన్మభూమి రుణం తీర్చుకుందామని ఈ సేవా కార్యక్రమాలను మొదలుపెట్టినట్లు తెలిపారు. అలానే పేదరికంలో ఉండి ప్రతిభ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్నత విద్య, సివిల్స్, గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం, ప్రోత్సాహకం అందిస్తామన్నారు. మన ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, గ్రూప్ 1 అధికారులుగా దేశవ్యాప్తంగా సేవలు అందించే స్థాయికి వినుకొండ, పల్నాడు నుంచి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్యాంపులు కండక్ట్ చేయడం కానీ, అందరినీ డబ్బున్న కోటేశ్వరుని, పేదవాడిని ఒకే విధంగా చూసుకుంటూ మంచి వైద్యాన్ని అందిస్తున్నటువంటి శంకర్ నేత్ర వైద్యశాల యాజమాన్యానికి, అలాగే మేనేజర్ శ్రీనివాసరావు గారు, శంకర్ నేత్ర వైద్యశాల మేనేజర్ శ్రీనివాసరావు గారికి, అక్కడ నుండి వచ్చినటువంటి డాక్టర్స్కి మన వినుకొండ నియోజకవర్గం తరఫున, శివశక్తి ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకసారి గట్టిగా నేను, ఎంపీ గారు, మిత్రులందరి సహకారంతో మంచినీళ్ళ స్కీము నిధులు తీసుకొస్తాము. వినుకొండ టౌన్ లో ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. కొత్త పైప్ లైన్ లేపిస్తాం. నాగార్జున సాగర్ నీళ్ళని అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లో పెద్దకాలం నుండి ఎన్ఎస్పీ మెయిన్ కెనాల్ నుండి తీసుకొచ్చి కలుషితం లేకుండా అండర్ గ్రౌండ్ లో తీసుకొచ్చి చెరువులో నింపి 3 చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి 360 రోజులు నీళ్లు ఇచ్చే విధంగా భవిష్యత్తులో శాశ్వత మంచినీటి పథకం తీసుకొస్తాం. అలాగే బోర్లో నీళ్లు తాగుతున్నాం. కొన్ని జబ్బులు వస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి. బోర్లు నీళ్లు తాగితే మినరల్ వాటర్ కూడా దాంట్లో అసలు మినరల్ ఉండలేదు. మినరల్ వాటర్ తాగిన వాళ్ళు కూడా బోర్లు పలచబడిపోతున్నాయి. అందువలన నదీ జలాలు ఒక్కటే, కృష్ణా నది నీళ్లతో ప్రతి ఊరు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుంది. ఇది నా జీవిత లక్ష్యం. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి చంద్రబాబు గారి సహకారంతో నా జీవిత లక్ష్యం. తప్పనిసరిగా వినుకొండ పట్టణంలో, అలాగే అన్ని గ్రామాల్లో, నియోజకవర్గాల 5 మండలాల్లో కూడా గ్రామాన ఇంటింటికి ట్యాప్లు వేసి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేసి మీ రుణం తీసుకుంటారని మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది రాష్ట్రంలో. మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లు తీసేశారు, ఎస్సీ కార్పొరేషన్లు ఆపేశారు. అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలో, దళిత కాలనీలో సిమెంట్ రోడ్లు ఆపేశారు గత ప్రభుత్వంలో. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏమైనాయో తెలియదు. కార్పొరేషన్ నిధులు బీసీలకు, ఎస్సీలకు, ముస్లిం మైనార్టీలకు, దళితులకు ఎందుకు కార్పొరేషన్లు ఇవ్వలేదు 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం అర్థం కాలేని పరిస్థితి. ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం మోస్తూ ప్రతి సంవత్సరం 70,000 కోట్ల అప్పులు కడుతూ, వడ్డీలు కడుతూ ఈరోజు ముందుకెళ్తున్నారు చంద్రబాబు గారు. అయినప్పటికీ 3,000 పెన్షన్ ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశారు చంద్రబాబు గారు. ఆ విధంగా వికలాంగులకు
100% పెంచారు. 3,000 పెంచి 6,000 చేశారు విభిన్న ప్రతిభావంతులకు. ఆ విధంగా సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు గారు దేశంలో ఆదర్శమయ్యారు. ఒక అప్పులు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వెంటబడుతున్నా దాన్ని అధిగమించి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అమలు చేశారు చంద్రబాబు గారు. భవిష్యత్తులో కూడా తల్లికి వందన కార్యక్రమంలో చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వబోతున్నారు. చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంటే గ్రామ సేవల అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఒక కుడిభుజంగా, రాముడికి ఒక లక్ష్మణ్ లాగా తోడుండి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా వినుకొండకి మంచి నిధులు తీసుకొస్తాం. 2 నెలల తర్వాత కొత్త పెన్షన్లకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. కొత్త పెన్షన్లకి 2 నెలల తర్వాత ప్రభుత్వం షెడ్యూల్ ఇస్తుంది. అర్హత ఉన్న వాళ్ళకి కొత్త పెన్షన్లు, మళ్ళీ లక్షలాది మందికి కొత్త పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. బడ్జెట్ రెడీ చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తొందరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అర్హత ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేత్ర వైద్య శిబిరానికి వచ్చి కంటి ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి సంతోషాన్ని ఇవ్వాలని, మంచి నేత్ర చూపు అందరికీ మీకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీ ఆపరేషన్ విజయవంతం అవుతుంది. మళ్ళీ మీకు చూపు నంబర్ 1 గా కనపడుతుంది. మీరు 25 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో చూపు ఎంత బాగా కనపడిందో, మీకు శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత యవనంలో ఉన్నట్టు చక్కటి చూపు వస్తుంది. ఆ విధంగా భగవంతుడు మీకు అండగా ఉంటారని, ఆశీర్వదిస్తారని భగవంతుడిని ప్రార్థిస్తూ, మే 2వ తేదీన ప్రధాని మోడీ అమరావతి రానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి అతిరథ మహారథులతో గొప్ప కార్యక్రమం జరగబోతుందని, పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లా నుంచి వేలాది మందిగా తరలి రావాలన్నారు. లక్షల మందిలో ప్రధానమంత్రి సభ విజయవంతం చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ప్రజా రాజధాని మన అమరావతి రానున్నారు. లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అతిరథ మహారథులతోటి ఒక గొప్ప కార్యక్రమం, చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నాం. ప్రజలందరూ పిలిపిస్తున్నాం. పల్నాడు జిల్లా నుండి, వినుకొండ నుండి భారీ ఎత్తున వేలాది మందిగా తరలి ఇక్కడ నుండి వెళ్తాము. లక్షల మందితో ప్రధానమంత్రి గారి సభ విజయవంతం చేయబోతున్నాం. ఆయన చేయబోతున్న శంకుస్థాపన విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు టైం బాండ్ గా పూర్తి చేయబోతున్నాం. అమరావతి రాజధాని ఒక ప్రజా రాజధానిగా, ప్రపంచంలోని వినూత్న రాజధానిగా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారి సభకు రావడానికి ఊవిళ్ళూరుతున్నారు, ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కాబోతా ఉంది. విశాఖ కేంద్రంగా టీసీఎస్ ద్వారానే 1370 కోట్ల పెట్టుబడులు, 12,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయన్న చీఫ్ విప్ జీవీ, ఉసురు కంపెనీకి 99 పైసలకే భూ కేటాయింపులున్న వైకాపా విమర్శల్ని ఖండించారు. 50 లక్షల చొప్పున 56 ఎకరాలు, కోటి చొప్పున 3.5 ఎకరాలు ఇచ్చిన వాస్తవాలు దాచి జగన్ అండ్ కో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే జగన్ వైకాపా 5 ఏళ్ల పాలనలో కొత్త పరిశ్రమలు ఎందుకు రాలేదో, ఉన్న పరిశ్రమలు ఎందుకు పారిపోయాయో కూడా చెప్పాలని నిలదీశారు. అనంతరం పలు విమర్శలు చేశారు. చంద్రబాబు గారికి ధన్యవాదాలు. గంగపుత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టారు. చేపల వేట నిషేధ టైంలో వాళ్ళకి భృతి కల్పించడానికి 10,000 నుండి 20,000కి పెంచారు. ఆ విధంగా మత్స్యకారులు ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా, గతంలో మీ పాలనలో 5 ఏళ్ల పాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పరిశ్రమలు ఎందుకు రాలేదు చెప్పండి? ఉన్న పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి చెప్పండి? లూలు పరిశ్రమ ఆ రోజు పెట్టడానికి చంద్రబాబు గారి పాలనలో ముందుకు వస్తే దాన్ని మీరు ఎందుకు తరిమేశారు? అమర్రాజా బ్యాటరీ వాళ్ళు 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కొత్త ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టబోతే దాన్ని తరిమేస్తే వాళ్ళు తెలంగాణలో పోయి పెట్టారు. నీ పనికిమాలినతనం వలన
నీ వేధింపులు, అరాచకాలు, నీ దోపిడీ వలన కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి. మీరు అడిగిన లంచాలు ఇవ్వలేక. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఏంటండి తేడా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ రోజు పరిశ్రమలు పరిగెత్తుకుంటా దేశ విదేశాల నుండి టీసీఎస్ లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో టెంపుల్టన్ లాంటి కంపెనీలు, లూలు లాంటి పెద్ద కంపెనీలు ఎందుకు పారిపోయినాయి? నాకు జగన్ సమాధానం చెప్పమనండి. ప్రజలందరికీ అర్థమైంది. జగన్ ఏమో పరిశ్రమలు పెడతానంటే నాకేం ఇస్తాడని అడుగుతాడు. చంద్రబాబు గారేమో ఆ కంపెనీలు వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఎంతమందికి ఉపాధి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారు ఆలోచిస్తారు. ఇది చంద్రబాబు గారికి ఆనాటి జగన్ పాలనకున్న తేడా. టీసీఎస్ కంపెనీలకి, ఉరుసు కంపెనీలకి దోచిపెట్టారు. 99 పైసలకే ఇచ్చారు. ఇస్తామండి, అర్హత ఉన్న కంపెనీలకి ఇస్తాం. 12,000 ఉద్యోగాలు ఇస్తానన్న టీసీఎస్ కంపెనీకి ఇచ్చింది ప్రభుత్వం. నీలాగా లంచాలు అడగలేదే, నాకేం ఇస్తారని ప్రభుత్వం అడగలేదే. మా నిరుద్యోగులకి ఏం చేస్తారని ఆలోచించింది ప్రభుత్వం. టీసీఎస్ ద్వారా 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్ని విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో, అమరావతి రాజధానిలో ఐటీ హబ్బులుగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానివల్లనే ఈరోజు కంపెనీలకి కొంత బెనిఫిట్ ఇచ్చి మోటివేట్ చేసి పరిశ్రమలు పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు. దానివల్ల భవిష్యత్తులో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అట్లాగే ఉరుసు కంపెనీకి కూడా 99 పైసలకే కేటాయించాలని అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసత్య ఆరోపణలకి పేటెంట్, కేర్ ఆఫ్ అడ్రస్ జగన్. అందుకోసమే ఈ అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఉరుసు కంపెనీకి 50 లక్షలు, ఎకరం 50 లక్షల చొప్పున 56 ఎకరాలు ఇచ్చాం. అట్లాగే ఎకరం ₹1,00,00,000 చొప్పున 3.5 ఎకరాలు ఇచ్చాం. ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారాలు చేయటం మంచి సాంప్రదాయం కాదు. ఈ దుస్సాంప్రదాయాన్ని, అసత్య ప్రచారాల్ని మానుకోకపోతే మరొకసారి బుద్ధి చెప్తారు ప్రజలు. ఇప్పుడు ఎందుకు బుద్ధి చెప్పారు? మీ అసత్య ప్రచారాలు నమ్మారా ప్రజలు? కుక్కగాటు చెప్పుదబ్బ అది జరిగింది గత ప్రభుత్వానికి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటది. అసత్య ప్రచారాలు మానుకోవాలి. టీసీఎస్ కంపెనీ 12,000 మందికి ఉద్యోగాలు, 1,370 కోట్లు పెట్టుబడులు పెడుతుంది. అందుకు వాళ్ళకి తక్కువ ధరకి భూమి కేటాయించాం, టైం బాండ్ ఇచ్చాం, ఈ పీరియడ్ లో పూర్తి చేయాలని కూడా టార్గెట్ ఇచ్చాం. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా టార్గెట్ ఇచ్చింది ప్రభుత్వం. మా ప్రభుత్వం ఎవరైతే ఉపాధి ఇస్తారో, తక్కువ టైంలో ఎంప్లాయ్మెంట్ ఇస్తారో, వేలాది మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళని మేము ప్రోత్సహిస్తాం. లూలు కంపెనీ ఆ రోజు మీ టైంలో ఎందుకు పారిపోయారు? ఇప్పుడు అదే లూలు కంపెనీ ముందుకు వచ్చి ఈ రోజు వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు వచ్చింది? మీ దోపిడీ పాలన తట్టుకోలేక పారిపోయారు. ఇప్పటికైనా అవాస్తవాలు, దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నమాట వాస్తవేగా. ఈ రోజు మీ సజ్జల శ్రీధర్రెడ్డిని పట్టుకుంటే మొత్తం నిజాలు బయటకు వచ్చినాయి. రాజకేశ్ రెడ్డిని పట్టుకుంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి. లిక్కర్ పెద్ద పెద్ద కంపెనీలని, హై క్వాలిటీ నాణ్యమైన ప్రోడక్ట్ ఇచ్చేటువంటి కంపెనీలని మీరు పారదోలేరు. కారణం ఏంటి? మీ పిచ్చి బ్రాండ్లు జనాలకు అంటగట్టడానికే కదా. వేల కోట్లు, లక్షల కోట్లు ఆనాడు జగన్ ప్రభుత్వం లిక్కర్ లో దోచుకుంది. ఢిల్లీలో జరిగిన దానికంటే 10 రెట్లు పెద్ద స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఆనాడు వైసీపీ ప్రభుత్వం దోచుకుంది. ఈ భారీ లిక్కర్ స్కామ్ చేసినటువంటి వాళ్ళు, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. దీని వెనక బడాబాబులు ఎవరెవరున్నారో కూడా అందరూ బయటకు వస్తారు. దాని వెనకాల ఉన్న వాళ్ళ బిగ్ బాస్, దోచుకున్నటువంటి వాళ్ళు అందరి చరిత్ర బయటకు వస్తుంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన దానికంటే 10 రెట్లు స్కాము గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ మాఫియా జరిగింది, లిక్కర్ దోపిడీ జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నిగ్గు తేల్స్తుంది. సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ఉంచడం ఖాయం. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళు శిక్ష అనుభవించడం ఖాయం. కూటమి ప్రభుత్వంపై తనపై వ్యక్తిగతంగా బురద జల్లాలని చూస్తున్నారంటూ స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విరుచుకుపడ్డారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొర్చెరలో జనసేన వారిపై దాడి జరిగితే రివర్స్ లో ప్రచారం చేస్తున్నారని, బొల్లాపల్లి, బొమ్మరాజుపల్లి తండాల్లో తెలుగుదేశం కార్యకర్తలపై దాడి జరిగింది, దెబ్బలు తగిలింది, వాస్తవం కాదా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో అవేం చెల్లవన్నారు. వర్గ పోరాటాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని పోలీసులు ఉక్కుబాదంతో అణిచివేస్తారన్నారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తే రౌడీ షీట్లు కూడా తెరుస్తామని హెచ్చరించారు. వల్ల 100 పడకల హాస్పిటల్ కట్టిస్తానని ఆ నిధులు చేయడం చేతగాక శంకుస్థాపన కూడా చేయలేక ₹1 నిధులు తీసుకురాలే. దాని బదులు చిన్న డిస్పెన్సరీ ఇక్కడ ఎన్ఎస్పి కాలనీ కట్టింది. ఏంటి అది? అర్బన్ హెల్త్ సెంటర్ నువ్వు కట్టావు. 100 పడకల హాస్పిటల్ అని అది కట్టడం చేతగా ఇది ఒకటి కట్టి తీసుకొచ్చావు. నేను కాదనలేదే. అర్బన్ హెల్త్ సెంటర్ తెచ్చావు, అభినందిస్తున్నా. మేము ఇట్లాంటి ప్రతి మండలానికి 2-3 డిస్పెన్సరీలు, రూరల్లో హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం. ఆ విషయాన్ని కూడా గుర్తించాలా, తెలుసుకోవాలి. విషయం తెలుసుకొని మాట్లాడాలా. ఏమన్నా నువ్వు కట్టింది ఏమన్నా జీవీ ఆంజనేయులు కట్టాడని ఏమన్నా ప్రచారం చేసుకున్నానా?
జీవి ఆంజనేయులు కట్టాడని నేను శిలాఫలకం వేసుకున్నానా? నేను కట్టించిన అనేకం శిలాఫలకాలు పాల్గొట్టించాను దురుద్దేశపూర్వకంగా. కానీ మా ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వంలో కట్టిన శిలాఫలకాలు ఎక్కడ ఒక్కడు కూడా పాల్గొట్టలేదే. ఇలాంటివి మేము ప్రోత్సహించాం. నీలాగా పనికి మాలిన పని మేము చేయం. డిస్పెన్సరీలో ఎక్కడ మందులు అమ్ముకుంటున్నటువంటి దాఖలాలు కనపడలేదు. ఎక్కడన్నా నువ్వు అన్నావుగా డిస్పెన్సరీలో మందులు అమ్ముకుంటున్నారు ఇట్లా చేతులు పెట్టి చెప్పావు. ఒక్క మందులు అమ్ముతున్న వాళ్ళు ఎవరో ఒక్క డిస్పెన్సరీ ఒక పేరు చెప్పు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటా. నాకు ఆ దమ్ము ఉంది. ఒక్క ఉదాహరణ చూపించే దమ్ము నీ దగ్గర ఉందా? నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడే నువ్వు ఒక్క పేరు చెప్పు. ఏ హాస్పిటల్లో ఏ ఎంప్లాయీ మందులు అమ్మాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఒకరు చూపించు. ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకుంటా. నీలాగా వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తేనేమో వెనకేసుకు రావటం ఇది నేను చేయను. మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా చర్యలు తీసుకుంటాం. హాస్పిటల్లో ఏ ఎంప్లాయీ తప్పు చేసినా చర్య తీసుకుంటాం. ప్రజలకి మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. ఏ పార్టీ వాళ్ళు సమాచారం ఇచ్చినా, ఏదైనా ప్రజలు ఎవరైనా సమాచారం ఇచ్చినా, ఎక్కడైనా తప్పు జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే దాని మీద చర్య తీసుకుంటాం, స్పందిస్తాం. అంతేగా మీలాగా మీ వాళ్ళు తప్పు చేస్తే ఒక న్యాయం, బయట వాళ్ళు తప్పు చేస్తే ఇంకో న్యాయం ఉండదు మా దగ్గర. ఇంకో విషయం, ఖచ్చితంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీము ఖచ్చితంగా పూర్తి చేసి చూపిస్తాం. మీరు 5 ఏళ్ళు ఒక 1% కూడా చేయలేకపోయారు, దాన్ని మేము చేసి చూపిస్తాము. ముఖ్యమంత్రితో మాట్లాడాము, అలాగే మంత్రి గారితో మాట్లాడాము. ఖచ్చితంగా ఆ నిధులు తీసుకొస్తాం. పనులు ఏదైతే మేము కమిట్మెంట్ ఇచ్చా పూర్తి చేస్తాం. ఒకటే చెప్తున్నా, మాజీ ఎమ్మెల్యే వాగే సోది వాగుడికి, దుష్ప్రచారాలకి జీవి ఆంజనేయులు స్పందించడు. మీ పనికిమాలిన మాటలకి, అసత్య ప్రచారాలకి నేను స్పందించాల్సిన అవసరం. ఎవరు స్పందించాలో అవసరమైన వాళ్ళు స్పందిస్తారు. నువ్వు వాగే పిచ్చోగుడికి, అసత్య ప్రచారాలు 5 ఏళ్ళు వాగావు. అది చేశా, ఇది చేశాను, ఇంత పొడుగుని చెప్పావు. జీవి ఆంజనేయుల మీద అసత్య ప్రచారాలు చేసావు. 100 కోట్లు దోచుకున్నాడు, అది దోచుకున్నాడు. ₹1 నిరూపించలేకపోయినావు. శివశక్తి ఫౌండేషన్ మీద ఆ రోజు ఆరోపణలు చేశావు. ఈ రోజు మక్కర్ గారు వాళ్ళ నాన్న పేరుతో భోజనాలు పెడుతుంటే అది కూడా చూసి ఓర్చుకోలేక దాని మీద దుష్ప్రచారం మొదలు పెట్టావు. ఎవరన్నా మంచి పని చేస్తే ఎప్పుడన్నా ఓర్చుకున్నావు నువ్వు జీవితంలో? చెప్పు. ఎవరు మంచి పని చేసినా నువ్వు ఓర్చుకోలేవు, అది ప్రజలందరూ తెలిసిన విషయమే. 5 ఏళ్ళు నువ్వు మైకు మీద తీసుకుంటే నా మీద అసత్య ప్రచారాలు చేశావు, అవినీతి చేశారు, అది చేశావు, కుంభకర్ణాలు చెప్పావు. ఒక్కటి నిరూపించలేకపోయాక 5 ఏళ్ళు నీ దగ్గర అధికారంలో ఉన్నాయి. కానీ నేను నిరూపిస్తా. నువ్వు 4 లక్షలు ఉన్నటువంటి భూమిని 18 లక్షలు దోచుకున్నట్టు, ప్రజాధనాన్ని లూటు చేసినట్టు నేను నిరూపిస్తా. 1 సెంటు 5,000 మంది పేదల నోటు కొట్టింది నేను నిరూపిస్తా. వదిలిపెట్టాం. కాబట్టి ఇప్పటి నుండి నువ్వు మాట్లాడే అసత్య ప్రచారాలకి, ప్రతి పనికి మాలిన దానికి జీవి ఆంజనేయులు స్పందించడు. మీడియా సమక్షం, మీడియా ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకుంటే బాగుంటది. ఒక్కటన్నా నిజం చెప్పు రోజుకి. పద్ధతి మార్చుకోకపోతే మళ్ళీ ఒకసారి ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఆడ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం అసత్య ప్రచారాలు చేస్తుంటాడో, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పనికి మాలిన. నోరు తెరిస్తే అసత్యం, నోరు తెరిస్తే అబద్ధాల ప్రచారం. ఈ మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు? కొచ్చెర్లలో జనసేనల మీద దాడి చేస్తే వైసీపీ వాళ్ళు దాడి ఇంట్లోకి వెళ్ళి దారుణంగా కొడితే దాన్ని రివర్స్ లో ప్రచారం చేస్తారు. బొల్లాపల్లి తండాలో వేట కొడవలు తీసుకొని ఎంటబడి గోపినాయకుని మీద హత్యా ప్రయత్నం జరిగితే ఎంటబడి నరకాయలు చంపాలని ఎంటబడితే తప్పించుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పడ్డాడు. బొమ్మరాజుపల్లి తండాలో తెలుగుదేశం కార్యకర్తలకి మీద దాడి జరిగింది వాస్తవం కాదా? తెలుగుదేశం కార్యకర్తలకి దెబ్బలు జరిగింది వాస్తవం కాదా? ఎందుకు మరి అసత్య ప్రచారం చేస్తున్నాడు? మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తామంటే ఒప్పుకోం. తెలుగుదేశం పాలనలో ఉక్కు పాదంతో తొక్కేస్తాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా ఉంది. ఎక్కడ గొడవలు సృష్టించాలన్నా, వర్గ పోరాటాలు, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలన్నా ఊరుకునేది లేదు. పోలీస్ యంత్రాంగం ఉక్కు పాదంతో తొక్కేస్తారు. ఎవరైతే తప్పు చేశారో బాధ్యులైన వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. రౌడీజం చేస్తే, గూండాయం చేస్తే ఖచ్చితంగా రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేస్తారు. మీ ప్రభుత్వంలో సమర్థులైన పోలీస్ అధికారులు చేతులు కూడా కట్టేశారు. మీరు అసమర్థ పాలన ఇచ్చారు, అరాచక పాలన ఇచ్చారు. మీరు తన్నిలోనేమో బయట తిరిగారు, తన్నులు తిన్నోళ్ళు జైల్లో పెట్టారు మీ పాలనలో. అది మీ సంస్కారం. ఏం మాట్లాడుతున్నాడా మాజీ ఎమ్మెల్యే? దాడులు చేసి, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేసి మళ్ళీ దుష్ప్రచారమా, అసత్య ప్రచారమా? సిగ్గుందా? ఒక మాజీ ఎమ్మెల్యే హోదాకి తగిద్దా? అసలు మీరు భారీ మెజార్టీ ఎందుకు ఓడిపోయారు చెప్పండి? కేకుల్లాగా ముక్కలు కట్ చేసి మీరు పంచుకున్నారు కాబట్టే ఆ రోజు మండలానికి 2-3 బియ్యం అమ్ముకోండి, క్వార్టర్ బాటిల్కి ₹50 బెల్ట్ షాపులు, ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టి క్వార్టర్ బాటిల్కి ₹50 ఎక్కువ వసూలు చేసుకొని, అదన్నా నీ అనుచరులు దోచుకున్నమాట వాస్తవం కాదా? నీ అనుచరులు నువ్వు దోచుకోబట్టి 4 లక్షలు భూ ఉన్నదాన్ని, ఎకరం 4 లక్షల భూ ఉన్నదాన్ని 18 కోట్లు దోచుకున్నావు. పేదలకు ఇచ్చే సెంటు భూమి కోసం కక్కుతుబడి దోపిడీ చేశావు. ఊరికి దగ్గరలో ఇవ్వాల్సినటువంటి భూమిని, ఇళ్ల స్థలాన్ని తీసుకెళ్లి నీ పనికిమాలిన పొలం అంటగట్టావు. 7 కిలోమీటర్ల దూరంలో నీ పనికిమాలిన పొలం అంటగట్టి ఎకరానికి 14 లక్షలు ఎక్కువ దోచుకున్నావు. 14 కోట్లు దోచుకున్నావు అన్యాయంగా. పేదల సొమ్ము దోచుకుంటే ఊరకపోద్దా? అవినీతి పరుడు
ఈరోజు ఈ విధంగా మేకవన్న పిల్ల మాట్లాడటం చాలా దుర్మార్గం. ఎవరు అవినీతి పనులు తేలింది కదా, నిన్న ఎలక్షన్లో చెప్పారు కదా, మీరు చేసిన అవినీతికే కదా మీరు ఓడిపోయింది. ఈరోజు మా మీద బుర్ర చల్తారా? జీవి ఆంజనేయులు ఎక్కడైనా ఒక్క రూపాయి జీవితంలో లంచం తీసుకున్నట్టు చూపించు. నీ అనుచరులు ప్రతి మండలంలో నీ అనుచరులు దోచుకున్నమాట వాస్తవం కదా, మరి ఈరోజు మా మీద బుర్ర చల్తారా మీరు? కాబట్టి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు చేసేటువంటి దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు మానుకోవాలా. పెద్ద పెద్ద యాక్షన్లు చేస్తా, చేతులు ఇట్లా పెడతా నువ్వు నటిస్తే 5 ఏళ్లు నటించావు. ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు నమ్మి. ఏదో బొల్ల బ్రహ్మనాయుడు ఏదో చించుతాడు, ఉద్ధరిస్తాడు, ఆడ జగన్మోహన్ రెడ్డి అని ఉద్ధరిస్తాడని ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు. వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు? దోచుకున్నారు, ప్రజలను ముంచేశారు. మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించారు, దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహించారు. మేము ప్రోత్సహించాం. దాడులు ఏ పార్టీ వాళ్ళు దాడులు చేసినా, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోమని చెప్పాం. పోలీసులు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటున్నారు. మీలాగా మేము అడ్డుపడలేదే. తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. గ్రామాల్లో కూడా, ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా శాంతి కమిటీ లేపిస్తాం. లాయర్లు, జడ్జీల చేత కూడా అక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీటింగ్లు కూడా పెట్టిస్తాం. ఫ్రాక్షన్ విలేజ్ల్లో ఫ్రాక్షన్ అనేది కంటికి కనపడకుండా పోవాలి పల్నాడు జిల్లాలో. అదే మా లక్ష్యం. అభివృద్ధి కోరుకుంటున్నాం. ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది మా లక్ష్యం. 70 సంవత్సరాల వయసులో కూడా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అసత్య ఆరోపణలకు పాల్పడటం ఆయన విజ్ఞతకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్ల బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలపై కూడా ఆరోపణలు చేయటం దుర్మార్గమని పేర్కొన్నారు. అనంతరం పలు అంశాలను వివరించారు. ఈ మధ్య కాలంలో మన మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు ప్రతిరోజు అసత్య ఆరోపణలు, చీఫ్ విప్ గా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి మీద కానివ్వండి, ప్రభుత్వం మీద కానివ్వండి, పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం వారి మీద ఒకటే రకమైనటువంటి నిందారోపణలు చేస్తా ఉన్నారు. వాస్తవాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. 70 సంవత్సరాల వయసు వచ్చింది, ఒక ఎమ్మెల్యేగా పనిచేశావు, మాట్లాడేటప్పుడు కొంతన్నా నిజం ఉండాలి. నువ్వు అంత ఉక్రోషం ఉంటే ఎట్లా? మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ్ళలో గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ఎడ్ల పందాలు నడుస్తూ ఉన్నాయి. నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయం నుంచి జీవి ఆంజనేయులు గారు 2 పర్యాయాలు ఉన్నా, బ్రహ్మనాయుడు గారు ఒకసారి గత 20 సంవత్సరాల నుంచి మేము ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో అక్కడ ఎడ్ల పందాలు రైతు కమిటీ నిర్వహిస్తూ ఉంటది. ఆ సందర్భంగా వచ్చేటటువంటి ఆ రైతులకు కానివ్వండి, ఆ ఎడ్ల పందాలకు వచ్చేటటువంటి ఆ పందెంకి వచ్చేటువంటి ఎడ్ల వారికి కానీ మా తండ్రి గారు మక్కెన చంద్రరామయ్య గారు ఉచితంగా భోజన వసతి కల్పిస్తారు. ప్రైజులు వచ్చేవరికి ఎవరు శాసనసభ్యులు ఉంటే వారు. ఈ బ్రహ్మనాయుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదటి ప్రైజ్ ఇచ్చారు. జీవి ఆంజనేయులు గారు నిన్న కూడా ఆయన మొట్టమొదటి ప్రైజులుగా 3 ప్రైజులు 3 లక్షల చిల్లర ఆయన ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అసలు నవ్వొస్తుందండి. ఆయన నటనంతా మాకు రాలేకపోయినా నేను ఆవుల ఎరువులతో ఆర్గానిక్ రైస్ ను పండించి అక్కడ రైతులకి భోజనం వస్తే ఏర్పాటు చేస్తాం. అది మా అదృష్టంగా భావిస్తాం. మేము ఏ రోజు ఇది మేము పెట్టాము, ఇది మేము చేసామని ఎక్కడ చెప్పం. ఫ్లెక్సీలు కట్టుకునే సంస్కృతి మాకెక్కడుందండి? నిన్న మీరు లేకపోయినా, మీ అనుచరులు కొంతమంది కావాలని లేకపోయినా కానీ నేను ఎక్కడా కూడా ఎడ్ల పందాలు జరిగేటటువంటి ప్రాంతంలో తెలుగుదేశం జెండాలు కానీ, లేకపోతే జీవి ఆంజనేయులు గారి ఫ్లెక్సీలు కానీ, మాయి కానీ ఎక్కడా లేవు. జనసేన జెండాలు కానీ పోవటమే లేదు. అంతా రైతు కమిటీ ద్వారా మాత్రమే చేయడం జరిగింది. అసలు అక్కడ ఇంకొక మతలబు ఉందండి. ఈ రైతు కమిటీ ద్వారా అక్కడ సత్రాన్ని ఒకదాన్ని కులాలకు అతీతంగా నిర్మిద్దామని ఒక ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి 20 గ్రామాలకు సంబంధించినటువంటి 40 మంది రైతు కమిటీ ఆగింది. వారందరూ కలిసి కూడా ఆర్యవైశ్య సత్రం ఉంది, బ్రాహ్మణ సత్రం ఉంది కానీ అని నా దగ్గరకు వస్తే నేను ఒకటే చెప్పా, నాకు కానీ జీవి ఆంజనేయులు గారికి కానీ ఎవరికి కూడా ఇక్కడ కులాలు వద్దాయా, మీ కమిటీ తరఫున ఒక సత్రాన్ని నిర్మించమంటే 2 కోట్ల రూపాయల నిధులతో వాళ్ళు మొదలు పెడితే మొట్టమొదటిగా జీవి ఆంజనేయులు గారి దగ్గరకు వచ్చారు. 10 లక్షల రూపాయల సంద ఆయన నవ్వుతూ ఇచ్చారు. తర్వాత నా దగ్గరకు వచ్చాడు. నాకున్న శక్తి మేరకు నేను 10 లక్షల రూపాయలు ఇచ్చా. అప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో బ్రహ్మనాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వాళ్ళ రైతు కమిటీని అవమానించి 1 రూపాయి సందా ఇవ్వకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని దుర్భాషలాడి బయటికి పంపించారు. ఇది వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సాంప్రదాయం ప్రకారమే కమిటీ అందరూ కూడా కూర్చొని మరలా మొట్టమొదటి ప్రైజు గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలని వారిని అడగడం జరిగింది. వారు 3 ప్రైజులు, మొదటి 3 ప్రైజులు 3 లక్షల చిల్లర ఆయన ఇస్తామన్నారు. నన్ను వచ్చి అడిగారు ఏమని. తప్పనిసరిగా మా తండ్రి గారి పేరు మీద నేను భోజనాలు ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారిని కూడా అడగండి, 2వ ప్రైజ్ వాళ్ళు ఇస్తారని మేం చెప్తే ఆ వైసీపీలో ఉన్నటువంటి, ఆ కమిటీలో ఉన్నటువంటి అప్పటిదాకా ఆ గుడి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆ కమిటీలో వారికి వీరికి పార్టీలో ఉన్నటువంటి విభేదాల ద్వారా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ సుబ్బారెడ్డి కావచ్చు, లేదా కృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళు
ఈ బ్రహ్మనాయుడు ఇక్కడ పనికిరాడు నియోజకవర్గ ఇన్ఛార్జి గాని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి వ్యక్తులు ఆ కమిటీలో ఉన్నారు. ఇది వాస్తవం. ఆ ఈళ్ళు పోయి ఆయన అడగటానికి మొహం చెల్లాలా? ఆయన దీన్ని దుష్ప్రచారంగా మార్చి ప్రైజులు ఇవ్వాల్సి వస్తుందని, సత్రానికి 10 లక్షల రూపాయలు డబ్బులు అడుగుతారని ఆలోచనతో ఆయన ఏం చేశాడు? ఆ నట చక్రవర్తి దీన్ని దుష్ప్రచారంగా మార్చారు. అయ్యా, నేను ఒకటే మనవి చేస్తున్నా, 20 సంవత్సరాల నుంచి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం, అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఈ రోజు ₹1 సందా కూడా మేము ఎవరి దగ్గర ఆశించలేదు. నేను కొబ్బరికాయ కొడతా. నువ్వు ఆరోపణ చేస్తున్నావు కదా, నువ్వురా అసలు నిరూపించు. నీ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు అక్కడ. ఒక్కరి చార్జ్ చెప్పించు. ప్రైజులు అయితే అందరు ఇస్తారు. ఈ సంవత్సరం కూడా దరిదాపు 19 లక్షల రూపాయల ప్రైజులు అన్ని కులాలు, అన్ని పార్టీల వారు కూడా, వైసీపీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చారు, అక్కడ జనసేన వాళ్ళు కొంతమంది ఇచ్చారు, టీడీపీ వాళ్ళు ఇచ్చారు. మొదటి ప్రైజు గౌరవ శాసనసభ్యుల వారు ఇచ్చారు. కమిటీ వారు వచ్చినప్పుడు కూడా గౌరవ కొబ్బరికాయ అంటే రాక 20 సంవత్సరాల తర్వాత, మనకి 25 సంవత్సరాల తర్వాత క్యాబినెట్ హోదా వచ్చింది. ఆయన మొదటి ప్రైజ్ ఇస్తున్నారు కాబట్టి గౌరవంగా వచ్చి మీరు కొబ్బరికాయ కొట్టండి అడిగారు కమిటీ వారు. ఆయన కూడా అయ్యా మీ సాంప్రదాయం ఎట్టుంటే అటు చేసుకోమని చెప్పారు. ఇది కూడా నువ్వు చందా ఎగ్గొట్టేదానికి, సత్రానికి చందా ఎగ్గొట్టేదానికి సాకుగా తీసుకొని కొబ్బరికాయలు కొట్టారు. కొబ్బరి ఎవరు వద్దన్నారండి? నువ్వు శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు రాలేదా? మేము భోజనాలు పెట్టలేదా? ఆ రోజు నీకు తెలియదా చందాలు ఎవరు తీసుకుంది? ఈ విధంగా అసత్య ఆరోపణలు చేయటం అనేది నీ వయసుకు కానీ నువ్వు చేసినటువంటి పదవికి కానీ తగదు. దయచేసి ఈ మానుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అదేందండి నేను ఏలుముద్ర, నిన్నేలుముద్రని ఎవరన్నారంటే? నువ్వే చెప్పుకుంటున్నావు ఏలుముద్రని. నువ్వే డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు, ప్రజలందరికీ తెలుసు అది. మరి దాన్ని మేము ఏలుముద్రని ఎప్పుడు అన్నారు? జీవి ఆంజనేయులు గారు అన్నారా? పక్కన మల్లికార్జునరావు అన్నారా? లేకపోతే ఎవరన్నా అన్నారా? ఎందుకు నీ వాస్తవాన్ని నువ్వు బయట పెట్టుకోవటం? నిన్ను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడాలి ఎవరు కూడా. ఇదేదో లెదర్ పార్క లేకపోతే తోలు ఫ్యాక్టరీయా ఏందండి ఆ భాష? వస్తుందండి. దక్షిణ కొరియా వాళ్ళు గౌరవ శాసనసభ వచ్చారు, సైట్ విజిట్ కు వచ్చారు. గౌరవ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అక్కడికి రావడం జరిగింది. వారు పరిశీలన చేయడం జరిగింది, దాని ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. అవసరమైతే P4 లో మన గౌరవ శాసనసభ్యులు కొంత కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది వాస్తవం, అది నీకు కూడా తెలుసు. అక్కడేదో తోడేళ్ళు ఉన్నారు. తోడేళ్ళు ఎవరు ఉన్నారండి? నీ పక్కన ఉన్నటువంటి వీరాంజనేయ సోదరు లాయర్ గారిది ఆ పక్కన ఉన్నటువంటి భూమి. ఇంకొకటి MR డెవలప్మెంట్స్ అంజుబాబు గారిది DTPs అప్రూవల్ తీసుకొచ్చుకొని అతను అమ్ముకుంటా ఉన్నాడు. ఎవరున్నారండి? మాకేదన్నా దూర ప్రాంతంలో ఉంటే మేము అప్రూవల్ తీసుకున్నాం. నీకు కూడా ఉంది ఆ ప్రాంతంలోనే. అరే నీలాగా ప్రభుత్వ భూమి ఆడ 150 ఎకరాలు ఉంటే 4 లక్షల దాన్ని 18 లక్షలు ఇచ్చుకొని ప్రభుత్వ డబ్బు తీసుకుంది నువ్వు. ఇది ప్రత్యక్షంగా కనపడతా ఉంది. రోడ్ డెవలప్మెంట్ అడ్డం పెట్టుకుని ఎవరంటే చేస్తా ఉంది. ఇంకా పోతే గుడి చుట్టూరు ఏదో రోడ్డు అంటాడు. ఎప్పుడు రోడ్డు అంటే నరసింహారెడ్డి గారు భూమి వచ్చిన తర్వాత నువ్వు అక్కడ రోడ్డు మొదలు పెట్టావా లేక ముందు మొదలు పెట్టావా? ఎవరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు దీన్ని లబ్ధి పొందుతున్నారు ఇది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇది అసత్య ఆరోపణలు మానుకోవాలని చెబుతున్నాను. ఇంకోటి ఏంటి, హాస్యాస్పదంగా షుగర్ బిళ్ళలు అమ్ముకుంటున్నారట హాస్పిటల్లో. మరి నీ పాడుగాను ఇదేందయ్యా? షుగర్ బిళ్ళలు అమ్ముకునేదేందయ్యా? అంతా మాట్లాడేటప్పుడు పక్కన ఎవరున్నారు కూడా చూసుకోవాలా. నీ పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మేమేదో అర్హత లేదనం. నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడటం అనేది నీకు గౌరవంగా ఉంటుంది. షుగర్ బిళ్ళలు అమ్ముకుంటున్నారు, ఆ మందులు అమ్ముకుంటారు, ఈ మందులు అమ్ముకుంటారు. ఈ రోజు చూడండి అన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా బ్రహ్మాండంగా మందులు ఇస్తున్నారు. షుగర్ పేషెంట్లకు ఇస్తున్నారు, బీపీ పేషెంట్లకు ఇస్తున్నారు. ఇది వాస్తవం. నీ ఊరు ఏల్పూర్తో సహా అక్కడ జరుగుతుందా లేదా క్యాంపులు? ఈ వాస్తవాన్ని గమనించాలా. తర్వాత పోతే ఇంకా మాట్లాడి చెప్పండి అంటారు. నీకు లెక్కలు తెలియకపోతే మానుకో. CMRF ద్వారా గౌరవ శాసనసభ్యులు ఈ గవర్నమెంట్ పరిధిలో 352 మందికి 2.35 కోట్లు 2,35,00,000 రూపాయలు ఆయన చేతుల మీదకి ఇచ్చారు. ఇందులో పార్టీలు లేవే, కులాలు లేవే. నువ్వు తీసుకున్నటువంటి అందరికీ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. ఈ 10 నెలల్లో ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? అదే విధంగా భర్తలు చనిపోయిన వారికి ఒక్క పెన్షన్ ఇచ్చారని అడుగుతుండ్రు. ఇప్పుడు రికార్డు ఉంది ఇక్కడ 348 మందికి గౌరవ శాసనసభ్యుల వారు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో భర్తలు చనిపోయినటువంటి వారికి ఈ రోజున పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. వారి చేతుల మీద కూడా ఇవ్వడం జరిగింది. రేపు మే 1వ తారీఖు నుంచి ఇంకా 800 మంది ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారు. వాటికి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, మే 1 నుంచి వాళ్ళకి ఇస్తామని. ఇవన్నీ వాస్తవం అండి. ఇంకా మాట్లాడితే CC రోడ్లు వేసినవా, ఏదో 3 జాన్లు వేసిన 3 బెత్తలు ఏందండి ఆ మాటలో రామనాయుడు గారు? 3 జాన్లు 3 బెత్తలు ఏందండి? నువ్వు 5 ఏళ్ళు అంత వేసినావు అంటే జీవి ఆంజనేయులు గారు ఒక్క నోజన మండలం 100 కోట్ల రూపాయల నిధులతో ఆ రోజునే CC రోడ్లు వేయడం జరిగింది. మక్కెల మల్లికార్జునరావు ఉన్నప్పుడు ఈ వినుకోట పట్టణం 30 కోట్ల రూపాయలతో CC రోడ్లు వేయడం జరిగింది. నువ్వేం చేసినావు రా? లెక్కలు తెద్దాం రండి. జీవి ఆంజనేయులు గారు హయాంలో ఎంత జరిగింది, మక్కెల మల్లికార్జునరావు హయాంలో ఎంత జరిగింది, నీ హయాంలో ఎంత జరిగింది? ఎవరండి బండలు వేసుకునేది? ఎవరు? ఈయన బండలు తీసి ఆయన బండలు వేశారా? అది అసత్య ఆరోపణ. ఎక్కడ బండలు తీశారు? ఎవరు బండలు తీయలా.
నువ్వే ప్రతిదానికి దూరాలు కట్టుకోను. ఈ రోజు కూడా ఆయన పెద్ద మనసు ఎక్కడ ఎవరు తొలగించమని చెప్పాల. చేసినటువంటి పథకాలు ఎక్కడ ఉన్నట్టయితే మున్సిపాలిటీ పరిధి సీసీ రోడ్లు వేసామంటే ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో 10 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు అయితే సీసీ డ్రైన్లు అయితే దరిదాపు 100 గ్రామాలు వేయటం జరిగింది. నిన్ననే కదండి వినుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల నిధులు తీసుకొచ్చి 3 రోడ్లు వేయటం జరిగింది. ఇది కళ్ళ కనపడటం లేదా? ఏమేసావని అడుగుతావేంటి? అని చదువుకోకపోతే కనీసం ఒక అడుగు ఇన్ఫర్మేషన్ తీసుకో. ఒక మాజీ శాసనసభ్యుడితో కాక మీరు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తప్పులేదు. అంతేగాని చేసిన పనులు కూడా మేం చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తుంటే చెప్పక అందరు ప్రజలకు ఇదే నమ్ముతారా? మాట్లాడితే దాని గురించి డిగ్రీ కాలేజ్ దగ్గర ఏదో మాట్లాడుతూ ఉంటారు. అసలు పర్మిషన్లు ఉన్నాయా? మీకు పర్మిషన్లు ఉన్నాయా? డిగ్రీ కాలేజ్ స్థలానికి అక్కడ చుట్టూరు ఒక గోడను కట్టారు. అది నేను స్టేడియం తెచ్చాను. ఆ స్టేడియం పర్మిషన్ ఉందా? శాపోడది ఉందా? లేకపోతే డిగ్రీ కాలేజీలో పర్మిషన్ ఉందా? ఎన్ని వాస్తవాలు కదా ఇవన్నీ చూడండి. ఎన్ని చూడకుండా ఒకటే అసత్యారోపణలు అండి. ఇంకా మాట్లాడితే ఈ మధ్య ఏంటంటే డ్యాన్సులు అంట, ప్రభలంట, అదేదో పర్మిషన్లు అంట. ఏ పర్మిషన్లు ఇవ్వండి? నేను మదమంచిపాటి తిరణాలు బ్రహ్మాండంగా వైసీపీ జెండాలు కట్టుకుని ప్రభలు కట్టుకున్నారు. ఏ తిరణాలు ఎవరు కట్టుకుని ఉన్నారండి? అన్నీ ఒక ఆ తిరణాలు ఈ తిరణాలు ఏందయ్యా? ఓపిక ఉన్న వరకు పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా అన్ని జరుగుతున్నాయి. గౌరవ శాసనసభ్యులు వారు కూడా అందరికి పర్మిషన్లు ఏమో చెబుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి గత 100 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో మనకు ఉన్నాయి. ఎవరూ దీన్ని ఇచ్చేయటంలా. ఈ ప్రభుత్వంలో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ రోజున ఎక్కడా ఆటంకపరచాల. అదేవిధంగా ఈ రోజు క్యాబినెట్ ఏంది అంత హాస్యాస్పదం నీకు? అవును, క్యాబినెట్ ర్యాంకే. అసలు ఆ క్యాబినెట్ ర్యాంక్ హోదా నీకు తెలుసా? చీఫ్ విప్ హోదా నీకు తెలుసా? ఎందుకు ఆ విధంగా ఎన్నిగా మాట్లాడతావు? అయ్యా, నీకు 70 సంవత్సరాలు వయసు వచ్చింది, మతి భ్రమించి ఊరకు ఉక్రోషం పట్టగాకు. ఎందుకు అంత ఉక్రోషం పడతావు? మేము చేసిన ఎమ్మెల్యేగా 16 సంవత్సరాల క్రితం చేసినాం. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆ ఇచ్చిన అవకాశాన్ని ఆ రోజు సద్వినియోగం చేసి ఈ రోజు ప్రజల్లో ఉంటున్నారు. ఆయన అదృష్టవంతుడు. ప్రజలు నమ్మారు. ఆయన చేసినటువంటి సేవ శివశక్తి లీలా ఫౌండేషన్ ద్వారా 25 సంవత్సరాల పాటు ఆయన సేవ చేస్తా ఉన్నాడు. ఓడిపోయినప్పుడు చేశాడు, గెలిచినప్పుడు చేశాడు. నీలాగా అదేదో ఫౌండేషన్ పెట్టో లేకపోతే నాలాగా కొంత చేసే ఈ పరిస్థితి లేదు. ఓడిపోయినా గెలిచినా ఆయన సేవ చేస్తానే ఉన్నాడు. ప్రజలు అందుకే గమనిస్తా ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే కావటం ఏంటండి? ఆషామాషిగా అయ్యారా? లేకపోతే ఆయన ఏమన్నా రిగ్గింగ్ చేసుకుని గెలిచాడా? ప్రజాస్వామ్యబద్ధంగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈ రోజున ప్రభుత్వ చీఫ్ విప్ గా ఈ నియోజకవర్గానికి వన్నే తెచ్చారు. 9 నెలలు 10 నెలలు అయింది. ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. నువ్వు ఏదో మైనార్టీ కాలేజ్ తెచ్చాను, 100 పడకల హాస్పిటల్ తెచ్చాను తెస్తే నీ టైంలో నువ్వు కొబ్బరికాయ కూడా చేయొచ్చుగా. నేను ఆ రోడ్డు చేశాను, ఈ రోడ్డు చేశాను. నువ్వు చేయలేదైనా ఎవరన్నారయ్యా? నువ్వు చేసినవి నువ్వు చెప్పుకో. ఇతరులు చేసినవి కూడా ఇదిగా మాట్లాడటం 9 నెలల్లో అంతా ఏదో వెళ్ళిపోతా ఉన్నట్టు ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా నీ వయసుకు తగ్గ పరిస్థితుల్లో నీ వయసుకు తగ్గట్టు ఇందాక వ్యవహరించాలని బొల్లా బ్రహ్మనాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యక్తిగత ఆరోపణలు మానుకో. ఈ ఉక్రోషం మానుకుంటే నీ ఆరోగ్యానికి మంచిది, ఈ నియోజకవర్గానికి మంచిది. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం. నూజెండ్ల మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి 1వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రవిచంద్ర తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించినట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వినుకొండలోని పాత మార్కెట్ వద్ద కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కోదండరామ ఆలయ ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. 3 రోజుల క్రితం వరుసగా 2 రోజులు అర్ధరాత్రి సమయంలో 2 యువకులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడంతో నైట్ వాచ్మెన్ గమనించి కేకలు వేయగానే యువకులు పరారయ్యారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ అధికారులు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 28వ తేదీ మధ్యాహ్నం 2:30 వినుకొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధ్యక్షతన నియోజకవర్గ పరిధిలోని రేషన్ షాప్ డీలర్లు, ఎండియు ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ సురేష్ తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 5 మండలాల తహసీల్దార్లు, పౌర సరఫరాల డిప్యూటీలు, రేషన్ డీలర్లు, ఎండియు ఆపరేటర్లు హాజరవుతున్నట్లు చెప్పారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.